నహూము 1:7. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున ఏమంటూ ఉన్నారు అంటే, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గముగా మనకి ఉండి ఎవరైతే నమ్మిక కలిగి ఉంటారో వారందరికీ కూడా దేవుడు ఎరిగి వారిని బలపరిచి నడిపించే దేవుడుగా ఉండడమే కాకుండా ఆశ్రయ దుర్గముగా ఉంటాను అని దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కూడా ఉదయ కాలమున ఆయన పాదాలు పట్టుకుని మనము ప్రతిదినము గోజాడుకుంటూ నడుస్తూ ఉన్నాము అని అంటే, మనమందరం కూడా శ్రమదినమందు ఆయనే మనకి ఆశ్రయ దుర్గమని మనము ఎంతగానో ప్రతిదినము నమ్మి ఆయన యొక్క కృపలోని మనము ఆయనకి ప్రార్థిస్తూ ఉన్నాము, వేడుకుంటూ ఉన్నాము. దానినే దేవుడు అంటూ ఉన్నారు, శ్రమదినమందు నేను మీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాను. ఎందుకు అంటే, నమ్మిన ప్రతి ఒక్కరిని నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అవునండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యందు ఎల్లప్పుడూ కూడా దేవుడు గొప్ప మేలు వారికి అనుగ్రహిస్తారు. వారి యొక్క జీవితంలో ఎక్కడా కూడా లోటు రానివ్వకుండా సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతో దేవుణ్ణి ఆనుకొని నడిచే వారికి ఎప్పుడు కూడా మేలే ఉంటుందని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మేలుని మనకి అనుగ్రహించే దేవుడు, మనల్ని ఎల్లప్పుడూ దీవించే దేవుడు, మన యొక్క జీవితాలలో స్థిరముగా బలముగా ఉండడానికి ఆయన కృపని మనకి అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారందరినీ కూడా దేవుడంట ఎరిగి ఉన్నాను అని దినమున సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ మరచిపోకూడదు. మనము మన యొక్క జీవితాలు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నామో ఎరిగి మనము సంతోషించే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనందరినీ ఎరిగి ఉన్నాడు కాబట్టి ఒక దినమున దేవుడు ఆయన కృప చేత ఆయన మేలు చేత మనల్ని ఎంతగానో తృప్తిపరుస్తారన్న నిరీక్షణ కలిగి మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ మన జీవితాలు నడవాలని ఈ దినమున ఆయన అనుగ్రహిస్తున్న వాగ్దానమును బట్టి వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధన్యది, ఆయన యొక్క సన్నిధి మీకు అనుగ్రహించినగాక. ప్రార్థించుకుందామండి. దేవా నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనిపిస్తాను బట్టి నాయన ఎల్లప్పుడూ కూడా ప్రతి నరుని మీరు చూచి నా ప్రభా నాయన ఎవరు ఎలాంటి వారి యొక్క అంతరంగం ఏమిటో ఎరిగి ఉన్న దేవుడివి నా ప్రభా. ఉదయ కాలమున నాయన మీ పాదాలు పట్టుకోవడానికి, మీ యొక్క పాదాల సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యము, వారి పనులు, వారి యొక్క ఉద్యోగములు, ఇంకా ఏది కావాలనుకుంటున్నావన్నీ కూడా సహాయం చేయండి నా ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పారాలసిస్, గ్యాస్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేస్తారు. బిడ్డ క్షేమంగా సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి మీ కృపని అనుగ్రహించండి ప్రభు. ప్రతి బిడ్డకి నా ప్రభు మీ యొక్క ఆలోచన, మీ యొక్క శక్తి నాయన, మీ యొక్క కృప వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను నాయన. ఏ ఇంటిలో ఏ యొక్క ఇబ్బంది ఉన్నది, ఏ బాధ ఉన్నదో మీకు తెలుసు నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఒక్క కుటుంబాల్లో నా తండ్రి మీ యొక్క దీవెన అనుగ్రహించమని కోరుకుంటున్నాను. యేసయ్యా నాయన, నా తండ్రి ప్రతి బిడ్డకి నాయన చాలిన దేవుడు పొందడానికి మీ కృపని అనుగ్రహించండి నాయన. 190 దేశంలో నా ప్రభా మీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి నా ప్రభు.
ఎవరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి. బిడ్డలు రాకపోకలను తోడేయండి. 2-వీలర్ 4-వీలర్ బస్సు, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తూ ఉండగా నాయన సురక్షితమైన ప్రయాణాలు వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నా. యేసయ్య నాయన హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలకి నాయన త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఎవరు యాక్సిడెంట్ కాకుండా సహాయం చేయండి. ఎమర్జెన్సీగా ఉన్న వారిని నాయన ఐసీలో ఉంటున్న వారందరినీ నాయన మీరే నా ప్రభా చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. నా ప్రభు మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. యేసయ్య నాయన నా తండ్రి ఉద్యోగస్తులకి మంచిగా రిటైర్డ్ అవ్వడానికి నాయన సహాయం చేయండి. నా ప్రభు వారి యొక్క జీవితాలలో నా ప్రభు ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా చక్కగా నా ప్రభు ఉండడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అనుగ్రహించే దేవుడిగా గొప్ప దేవుడిగా మీరున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.